కాశ్మీర్ లోయను క్లౌడ్ బరస్టులు వణికిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. వరదల కారణంగా ఒక మహిళ మృతి చెందగా పలు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నదులు ఉప్పొంగి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. కాశ్మీర్ లోయలో సోమవారం కురిసిన భారీ వర్షాలు క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. షోపియాన్ జిల్లాలో కురిసిన కుండపోత వానల కారణంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. సహాయక చర్యలను ముమ్మరం చేసిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సహా సుమారు 80 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లా లోలా ప్రాంతంలో ఆకస్మిక వరదలకు నసీమా బేగం అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. గాలింపు చర్యల అనంతరం పోలీసులు, సహాయక బృందాలు ఆమె మృతదేహాన్ని వెలికితీశాయి. అనంతనాగ్ జిల్లాలో 2 చోట్ల క్లౌడ్ బరస్ట్ ఘటనలు నమోదయ్యాయి. పహల్గాంలోని బట్టాకోట్, కోకర్నాగ్లోని మతిందు ప్రాంతాల్లో వరద ముప్పు పెరిగి లిద్దర్వాగు ఉప్పొంగింది. వరద ఉధృతికి అనంతనాగ్ పహల్గాం జాతీయ రహదారిలో లాంగ్నాయ్ వంతెన వద్ద రోడ్డు కొంత భాగం కొట్టుకుపోయింది. కోకర్నాగ్ పరిధిలోని గౌరన్ అటవీ ప్రాంతంలోనూ మేఘ విస్ఫోటం కారణంగా బ్రింగివాగులో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని వరద పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గాంలోని ప్రసిద్ధ నానూన్ బేస్ క్యాంపులో భారీ వర్షాలకు ఓ కాంక్రీట్ గోడ కూలిపోయింది. క్యాంపులోకి నీరు చేరి పలు రెసిడెన్షియల్ టెంట్లు దెబ్బతిన్నాయి. గందర్బల్ జిల్లా బాకురా ప్రాంతంలో బలమైన ఈదురుగాలులకు ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. విద్యుత్ స్తంభం నేల కొరిగింది. సమలార్, దాని పరిసర ప్రాంతాల్లో సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కశ్మీర్ లోయ వ్యాప్తంగా అన్ని జిల్లాల యంత్రాంగాలు, పోలీసులు, ఇతర సహాయక సంస్థలను హై అలర్ట్లో ఉంచారు. కాశ్మీర్ లోయలోని ముంపు ప్రాంతాల్లో సహాయక పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ప్రతికూల వాతావరణం దృష్ట్యా ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగం జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.